హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళా తులసి బ్లాగ్స్. కోటి సోమవారాల రోజు వీడియో ఈరోజు పోస్ట్ చేస్తున్నానండి. అంటే మధ్యలో చాలా వీడియోలు ఉండటం వల్ల ఇది లేట్ అయింది. కోటి సోమవారాలు శనివారం రోజు వచ్చిందండి. శ్రవణ నక్షత్రం రోజు వచ్చింది. స్వామివారు కార్తీక మాసంలో కోటి సోమవారాలు చాలా విశేషమైనది. అది శ్రవణ నక్షత్రం రోజు వస్తుంది. అది ఇయర్ శనివారం రావటం చాలా విశేషం. నేను చుక్కలు ఉండగానే శివాలయానికి వెళ్తున్నానండి. మార్నింగ్ 4కే లేచి పూజ చేసి చుక్కలు ఉన్నాయి చూడండి, మీకు కనిపిస్తున్నాయా? చుక్కలు ఉండగానే శివాలయానికి వెళ్ళాను. శివాలయానికి వెళ్ళి శివాలయంలో ప్రదక్షిణాలు చేసి దీపారాధన చేసి దేవుణ్ణి దర్శనం చేసుకునేటికి తెల్లవారుతుందండి. ప్రదక్షిణం చేసేసాను. 5 ప్రదక్షిణాలు చేశాను. 5 ప్రదక్షిణాలు అయిపోయిన తర్వాత గర్భగుడిలోకి వెళ్తున్నానండి. 5 ప్రదక్షిణాలు చేస్తా. కోటి సోమవారాల రోజు ఏ దానం చేసినా సరే, ఏ పూజ చేసినా, ఏ జపం చేసినా చాలా పుణ్యఫలం ఉంటుందండి. కోటి రెట్ల ఫలం వస్తుంది. కోటి సోమవారాలు ఈ ఇయర్ శనివారం రోజు వచ్చింది. ఆ శనివారం శ్రవణ నక్షత్రం, వెంకటేశ్వర స్వామి నక్షత్రం 2 కావటం వల్ల చాలా విశేషమైన రోజు అండి అది. ఈ గుడి ముందు నేనే ముగ్గేసానండి. ఎప్పుడైనా సరే కార్తీక పురాణంలో చదివాను, గుడి ముందు ముగ్గేస్తే వైదవ్యం ఉండదు అంటారు. అంటే సుమంగళితనం ఉంటుందని దాని అర్థం. మా హస్బెండ్ తోటి కొబ్బరికాయ కొట్టిస్తున్నాను. కొబ్బరికాయ కొట్టి ఇద్దరం దండం పెట్టుకొని దర్శనానికి వెళ్ళే వీడియో మీతో షేర్ చేసుకుంటాను. చూడండి, ఇది పురాతనమైన శివాలయం అండి. ఈ శివాలయంలోంచి కాశీకి ద్వారం ఉందంటారు. పూర్వం పాతాళ నాగేశ్వర శివాలయం అండి. పాతాళంలోకి ఉంటుంది. చూడండి, మనం గుడిలోకి ఎంటర్ అయ్యే ముందు వీరభద్రుడు, స్వామివారికి పంచహారతులు, నాగ పడగ హారతి అన్నీ ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇక్కడ శాంతులు, హోమాలు అన్నీ చేస్తారండి. కలశాలు అన్నీ పెట్టి గణపతికి పూజ చేశారు ఇక్కడ. తర్వాత మన అండర్ గ్రౌండ్లోకి కిందకి వెళ్ళాలి. కిందికి స్వరంగంలోకి వెళ్తున్నట్టు ఉంటుంది. స్వరంగంలోకి వెళ్ళిన తర్వాత కూడా గర్భగుడిలో శివయ్యకి అభిషేకం చేసేటప్పుడు కూడా అక్కడ కొంచెం ఊపిరి అన్నట్టు ఉంటుందండి. లోపల అండర్ గ్రౌండ్లోకి వెళ్ళే కొద్దీ గాలి కొంచెం తక్కువ అనిపిస్తుంది. 20 అడుగులు లోపలికి వెళ్ళాలి. మా హస్బెండ్ ఇక్కడ అంటున్నారు, మా నాన్న పుట్టినప్పటి నుంచి ఈ శివాలయం ఇలాగే ఉంది, మా నాన్న చిన్నప్పటి నుంచి అని చెప్తుంటే ఇద్దరం అలా మాట్లాడుకుంటూ వెళ్తున్నాము. ఇంకా లైటింగ్ తక్కువ ఉంటుంది, గాలి తక్కువ ఉంటుందండి ఇంకెళ్ళే కొద్దీ. కానీ పురాతనమైన శివాలయం అండి ఇది. చూడండి, ఇక్కడ ఎంట్రన్స్లో ఒక శివలింగం ఉంటుంది. మెయిన్ గర్భగుడిలో శివలింగాన్ని కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ హుండీలో మనీ వేసేస్తున్నాను మా హస్బెండ్. హుండీలో మనీ వేసిన తర్వాత ఇంకొక 5 స్టెప్స్ అన్న ఇక్కడ కింద దిగాలి. ఇదిగోండి, గర్భగుడిలో లోపల అభిషేకం చేస్తూ ఉన్నారు. ఒంగోని లోపలికి వెళ్ళాలి. మళ్ళీ రిటర్న్ వచ్చేస్తున్నామండి. రిటర్న్ వచ్చిన తర్వాత పార్వతీదేవి అమ్మవారికి కుంకుమ పూజ చేపించి అలా హారతి ఇచ్చారు. ఆ రోజు చాలా గుళ్ళో రష్గా ఉందండి. తర్వాత బయటకు వచ్చిన తర్వాత ప్రశాంతంగా అలా 2 నిమిషాలు కళ్ళు మూసుకొని శివయ్యకి అలా దండం పెట్టుకొని ఒక 5 మినిట్స్ అలా కూర్చుంటామండి ఇద్దరం. అలా కూర్చున్న తర్వాత ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చేటికి డైలీ వచ్చే ఆవు వచ్చిందండి. వచ్చిన తర్వాత దీనికి గోసేవ, దీనికి ఫుడ్ పెట్టేశాను. ఫుడ్ పెట్టేసి పసుపు, ఆ రోజు నాకు తెలియకుండానే దానం కూడా ఇచ్చానండి. ఒక ముసలామ వానకి అలా తడుస్తూ వచ్చి లైట్గా 6:30 అప్పుడు వాన పడింది. వానలో ఒక ఆమె తడుచుకుంటూ వచ్చి, ఒక చీర ఉంటే ఇవ్వమ్మా, కప్పుకోవడానికి చీర లేదు, కట్టుకోవడానికి చీర లేదమ్మా అని అడిగింది. నాకు తెలియకుండానే ఆ రోజు వస్త్రదానం కూడా చేశాను. గోవుకి ఫుడ్ పెట్టేసి వస్త్రదానం చేసిన తర్వాత ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళానండి. శనివారం కదా, ఇక్కడ హనుమాన్ చాలీసా చాలా బాగా చేస్తారు. వెళ్ళే టైంకి ఆంజనేయ స్వామికి ఆకుమాల కడుతుంటే నేను అలా కాసేపు కట్టాను. కట్టిన తర్వాత కార్తీక మాసం కాబట్టి భక్తులు గుడి నిండా కిటకిట అంటున్నారు. నేను శనివారం, మంగళవారం హనుమాన్ చాలీసా చదవడానికి వెళ్తానండి. కానీ కార్తీక మాసం కాబట్టి ఇప్పుడు ఫుల్గా రష్గా ఉన్నారు గుడి నిండా. 2 మంత్స్ నుంచి వెళ్ళండి నేను ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళేది. మా పిల్లలు ఇద్దరు హాస్టల్లో ఉన్నారు, లోన్లీగా ఫీల్ అవుతున్నాను. కొంచెం అలా ప్రశాంతత కోసం హనుమాన్ గుడికి వెళ్తాను.
గంట కోసం అండి. మా పక్కింటి ఆంటీ నేను కొడతా అని ఇక్కడ గంట దగ్గర నిలబడతాము ఇద్దరం. కాసేపు ఆంటీ, కాసేపు నేను కొడతాము. గంట చూడంగానే స్కూల్ పిల్లలు అయిపోతాం మేము. ఇంకా హారతి అయిపోయింది. హారతి అయిపోయిన తర్వాత ప్రసాదాలు శటగోపురం పెడుతున్నారు పంతులు గారు. తర్వాత వడపప్పు పానకం ఖచ్చితంగా ఉంటుందండి. మంగళవారం, శనివారం వడపప్పు నాకు ఇచ్చారు ప్రసాదం పంచమని. వచ్చిన భక్తులందరికీ నేనేనండి అక్కడ వడపప్పు పెడుతున్నాను. అలా 5 మినిట్స్ ప్రసాదం పెట్టేసి అందరికీ వడపప్పు పంచుతున్నాను. వడపప్పు పంచేసి ఒక 5 మినిట్స్ తర్వాత అలా గుళ్ళో వచ్చిన భక్తులందరికీ ప్రసాదం పెట్టేస్తాను. ప్రసాదం పెట్టేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అలా కూర్చొని ఇంకా మళ్ళీ ఇంటికి రావాలి. టిఫిన్లో పని ఉంటుంది కదా. కానీ చాలా ఎక్కువ వచ్చారండి. కోటి సోమవారాల రోజు కాబట్టి గుడి నిండా భక్తులు ఫుల్గా ఉన్నారు. ఆ రోజు ఏ పూజ చేసినా, ఏ దానం చేసినా, చేసినా చాలా కోటి రెట్ల పుణ్యఫలం వస్తుంది. అది శ్రవణ నక్షత్రం, వెంకటేశ్వర స్వామి నక్షత్రం కాబట్టి అలా శనివారం కలిసి వచ్చింది. తర్వాత పుష్పాంటి మా పక్కింటి ఆంటీని చూపిస్తున్నా మీకు. తర్వాత 2 నిమిషాలు అలా కూర్చుంటాను ప్రశాంతంగా. అలా ధ్యానంగా అలా ప్రశాంతంగా 2 నిమిషాలు కూర్చున్న తర్వాత నాకు పీస్ ఆఫ్ మైండ్ అనిపిస్తుంది అండి గుడికి వెళ్తే. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.